హాయ్ అండి. వెయిట్ గెయిన్ ఇన్ బేబీస్ అసలు ఎప్పుడు పేరెంట్స్ వరీ అవ్వాలి? అసలు కరెక్ట్‌గా గ్రో అయితున్నారా లేదా మీ పిల్లలు? సో, అదేంటో తెలుసుకుందాం. సో, ప్రీ టర్మ్ బేబీ అయినా, టర్మ్ బేబీ అయినా అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీ అయినా, నెలలు నిండినాక పుట్టిన బేబీ అయినా. సో, వీళ్ళందరూ కూడా ఫస్ట్ 3 నెలల్లో అట్‌లీస్ట్ 150-200 గ్రామ్స్ ప్రతి వారం పెరగడం అనేది మ్యాండేటరీ. అంటే అంత పెరగాల్సిందే. సో, ఒకవేళ పెరగట్లేదు అనంటే వి ఆర్ వరీడ్. నెక్స్ట్ 3-6 మంత్స్ ఆల్మోస్ట్ 100-150 గ్రామ్స్ పర్ వీక్ లాగా పెరుగుతారు. అదే పిల్లలు 6 మంత్స్ తర్వాత ఎక్కువ పెరగరుగా. ఎందుకు అనంటే యాజ్ సచ్ వాళ్ళ బాడీ పెరగడం కూడా ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ పర్ మంత్‌లో స్లోగా పెరగడం అనేది జరుగుతూ ఉంటారు. ఇంకా 1 ఇయర్ దాటింది పిల్లలు. సో, 1 ఇయర్ దాటాక సో, ఆల్మోస్ట్ 2-3 కేజీస్ కూడా పెరగరండి మొత్తం 1 ఇయర్‌లో. సో, అంటే ఎంత తక్కువ పెరుగుతారు 1 ఇయర్ తర్వాత అనేది ఆలోచించు. ఇది నార్మల్‌గా అందరూ పెరిగే విధానం. సో, మేము యాస్ డాక్టర్ మీరు డాక్టర్ దగ్గరికొస్తే మేము ఎలా చూసుకుంటాం మీ బేబీ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది డెఫినెట్‌లీ ఒక్క రీడింగ్‌తో మేము మీ బేబీ సరిగ్గా పెరగట్లేదు అని చెప్పం. మేము గ్రోత్ చార్ట్‌లో మానిటర్ చేసుకుంటాము. చేసుకొని దాంట్లో మీ బేబీ ఏ స్టాండర్డ్‌లో ఉంది అనంటే మనకి వెరీ ఫాస్ట్‌గా పెరిగే బేబీ, ఒబేస్ బేబీనా లేకపోతే యావరేజ్ బేబీనా, బిలో యావరేజ్ బేబీనా అనేది మేము డిసైడ్ చేసి ప్లస్ ఎలా పెరుగుతుంది అనేది చూసుకుంటాం. అనంటే గ్రోత్ కర్వ్ మానిటర్ చేస్తుంటాం అనమాట. సో, మీరెప్పుడు వరీ అవ్వాలి అనంటే పెరగడం పక్కన పెట్టేసి వెయిట్ లాస్ ఉంది బేబీకి అనంటే మీరు వరీ అవ్వాలి. దాంతో పాటు వేరే సింప్టమ్స్ ఉన్నాయి. అంటే ప్రొలాంగ్డ్ దగ్గు ఉంది, సర్ది ఉంది, ప్లస్ ఊరికే సిక్ అవుతున్నారు పిల్లలు. వెయిట్ అస్సలు పెరగట్లేదు. లాస్ అయితున్నారు ఇంకా. ఇంకా అది కాకుండా డెవలప్‌మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ముందు యాక్టివ్‌గా ఉండే బేబీ ఇప్పుడు చాలా డల్‌గా ఉంటుంది. సో, చేయాల్సిన పనులు టైంకి చెయ్యట్లేదు. సంవత్సరంకి నడవాల్సిన పిల్లలు నడవట్లేదు. సో, ఈ మైల్‌స్టోన్స్ కూడా ఎఫెక్ట్ అయితున్నాయి అనంటే డెఫినెట్‌లీ ఇట్ ఈస్ సంథింగ్ టు బి వరీడ్. ప్లీజ్ మీట్ యువర్ డాక్టర్. థాంక్ యూ.